అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం మడగడ పంచాయతీలో ఉన్నటువంటి సెగ్మెంట్ 2 గ్రామానికి రోడ్డు సౌకర్యం, మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఆరోగ్య కేంద్రానికి వెళ్దామంటే 6 కిలోమీటర్ల దూరం కాలింకతో వెళ్లవలసింది. ఇంటి అవసరాలు, గతంలో అంబులెన్స్ రాని పరిస్థితుల్లో డోలు మోత సమయంలో మా గ్రామం నుండి 2 చనిపోయారు. ఎమర్జెన్సీ వైద్యం వరకు నిత్య అవసరాల కొరకు ఏ పని కోసం ఊరు దాటాలన్నా స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కుర్దాగూడ గ్రామం నుంచి సెగ్మెంట్ 2 గ్రామం వరకు సుమారు 6 కిలోమీటర్లు పక్క రహదారి నిర్మాణం చేపట్టాలని గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు వినతులు అందించారు. అయినప్పటికీ మా గ్రామాన్ని గుర్తించండి అని కలెక్టర్, ఐటీడీఏ, పీఓ ప్రజాప్రతినిధులకు చేతులెత్తి వేడుకున్నామన్నారు. దయచేసి ఇప్పటికైనా మా గ్రామానికి ఒక మట్టి రోడ్డు అయినా నిర్మించి ఇవ్వండి అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. రామరాజు జిల్లా అరకువేలి మండలం మడగడ పంచాయతీలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు రోడ్ లేక గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామరాజు జిల్లా అరకువేలి మండలం మడగడ పంచాయతీలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు రోడ్ లేక గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా వచ్చాను అలాగే కుసుమగూడ నుంచి వలస వచ్చామండి. మాకు డొలిమూత నుంచి మోసుకొని వెళ్ళాము. చాలా ఇబ్బంది, గర్భిణీ స్త్రీలో తీసుకెళ్ళామండి. మా పరిస్థితి బాగలేక నడుచుకొని ఇబ్బంది పరిస్థితిలో వెళ్ళాము. మాకు మట్టి రోజైనా వేయిస్తారని మేము కోరుకుంటున్నామండి. ఇంకా ఎంతో బాధలతో మోసుకొని వచ్చాము. అంబులెన్స్ వాడు కూడా వచ్చాడు కానీ చాలా ఇబ్బంది పెట్టాడు. చాలా దూరం మోసుకొని వచ్చాము చావు బ్రతుకులో. అలాంటి సమయంలో కూడా అలా దేవుని వల్ల బతకారని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాం. దయచేసి ఇప్పుడైనా మాకు రహదారి కనిపిస్తారని కోరుకున్నాం. ఓకే, వెరీ గుడ్. నిర్మించాలి రహదారి, నిర్మించాలి రహదారి, నిర్మించాలి డోలి మోతను, డోలి మోతను, డోలి మోతను, రహదారిని తీద్దాం.
నా పేరు కిల్లు శాంతి. మేము మా ఊర్లో చాలా ఇబ్బందులు ఉన్నాము. మాకు రోడ్ లేని సమయంలో వర్షాకాలంలో కూడా ఎంతో బాధపడుతున్నాము. మాకు రోడ్డు కల్పిస్తారని కోరుకుంటున్నాం పెద్దలు. మేము గర్భిణిలో ఉన్నప్పుడు కూడా వర్షాకాలంలో ఎంతో ఇబ్బంది పడుతున్నాము. మేము రోడ్డు లేక నడుచుకొని ఒంతుమూరు దాకా వెళ్తున్నాము. అప్పుడు ఆటోలో వెళ్తున్నాము, అంబులెన్స్ కూడా రావట్లేదు. మాకు రోడ్డు కల్పిస్తారని కోరుకుంటున్నాము. నమస్తే సార్, నా పేరు కె బంగారరాజు. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం మాడాడ పంచాయతీ సెగ్మెంట్ 2 గ్రామం అండి మాది. కుసుమగూడ గ్రామం నుంచి వలస వచ్చి కిందన మేము ఉన్నాం ఒంతుమూరు ఏరియాలో. మా సమస్య ఏంటంటే జనరల్ హౌసింగ్ శాంక్షన్ అవ్వడం బట్టి మాకు రోడ్ లేదు. రోడ్ లేనప్పటికీ రోడ్ ఎలా చేయాలా, ఎలా మా సామాన్స్ తీసుకెళ్ళాలా, సిమెంట్ కానీ రాడ్స్ కానీ చిప్స్ కానీ ఇసుక కానీ అనే ఆలోచన కలిగి మేము సావుకారి దగ్గర వెళ్ళి కాలు పట్టుకోవడం జరిగిందండి. ఒక సావుకారిని, సార్ మాకు మేము 1 లక్ష రూపాయలు మాకు డబ్బులు కావాలి అని అడిగితే ఆయనకి ఎందుకు బాబు అన్నాడు, చిన్న రోడ్డు మరమ్మతు చేసి చిన్న చిన్న సామాన్లు కొంచెం వేసవి కాలానికి తీసుకెళ్తామండి, మిగతా వాళ్ళ దగ్గర భూమి నుంచి అడిగేసి అనేసి అడిగితే 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే మేము ఒక జేసీబీని తీసుకొచ్చి ఆ 1 లక్ష రూపాయలతో ఊరు దాకా చిన్న చిన్న రోడ్డు రిపేర్ చేసుకొని తీసుకెళ్ళి సామాన్ తీసుకెళ్తున్నప్పటికి దాదాపు 4 రోజులు సగం అయిందేమో. మొన్నటి వర్షం వచ్చేసి మా బ్రిడ్జి కూడా కొట్టడం జరిగింది. అది కూడా బ్రిడ్జి ఎలా నిర్మించామంటే ముందు ప్రభుత్వాలు ఉండి చక్కడేములు ఇచ్చి ఉండరు, చక్కడేములు చిన్న చిన్న పైపులు ఇచ్చి ఉండరు. ఆ పైపులు మోసుకొని తీసుకొచ్చి కలెక్షన్ పెట్టి కింద నుంచి వాటర్ పంపించి పైనుంచి మట్టి వేసేసి చిన్న రోడ్ చేసి కూడా అది కొట్టుకొని పోయింది. అటువంటి సమస్య మేమే చేసుకున్నామండి, ఓన్గా అండి. అది పొలాలకు ఇచ్చిన పైపులు, పాత పైపులు అవి. ఆ పైపులు మేము లాక్కొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి దానిపైన మట్టి వేసి మట్టి పైన నుంచి దానికి రోలింగ్ చేసి రోడ్ చేసి ఉన్నామని అది కొట్టుకొని పోయింది. సార్ మొన్న మీరు డోలు మోతలతో వచ్చారు కదా? అవును సార్. అసలు మీకు డోలు మోతల నుంచి వస్తున్నారు కదా, మరి మీరు ఎప్పుడైనా అధికారులకు తెలియజేశారండి? అధికారులకి తెలియజేస్తున్నాం సార్, మాకు రోడ్డు సమస్య ఉంది, మేము డోలు మూతలు చేస్తున్నాం, మా పరిస్థితులు ఇవన్నీ కూడా మొన్న దాదాపు మొన్న నెలలోనే డోలు మూత తీసుకొచ్చిన 2 వారాల తర్వాత పాడేరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మా సమస్య ఇలా ఉంది సార్ అనేసి మన సిపిఎం నాయకుడు బాలదేవ్ గారితో కూడా కలిసి ఇచ్చడం జరిగింది. ఫోటో కూడా పెట్టామండి, అందులో ఫోటో పెట్టి ఇచ్చాము. ఇచ్చినప్పటికీ వెంటనే మాకు సెక్రటరీ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ ఊరు సమస్య ఇలాగ ఉంది అని ఇంజనీరింగ్ వచ్చారు, వచ్చి చూసి వెళ్ళిపోయారు తప్ప మాకు వాళ్ళ తర్వాత ఏ సంబంధం కనిపించలేదు. రోడ్ ఇస్తామా ఇవ్వమా అనేది కూడా మాకు కనిపించలేదండి ఇప్పటి వరకు. నాయకులకు ఎప్పుడైనా తెలియజేశారా? నాయకులకి ఎవరు తెలియజేయలేదు ప్రస్తుతానికి. ఇప్పుడైతే గతంలో ఎప్పుడైనా తెలియజేశారు? గతం అయితే తెలియజేసామండి. సర్వేశ్వరరావు కాలంలో సర్వేశ్వరరావుకి చెప్పాము, తర్వాత శెట్టి పాల్గొండ గారికి కూడా చెప్పాము, అవ్వలేదు. కాదు సార్, ఇప్పుడు గతంలో ఎప్పుడైనా ఆసుపత్రి సమయానికి తీసుకెళ్ళలేక ఎవరైనా చనిపోయారండి? చనిపోయారండి. మా చిన్న బిరుసు గారు, కిల్లు బిరుసు. మొన్న డోలు మోతలు ఇదైనప్పుడు ఆ తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారా? క్షేమంగా ఉన్నారు ప్రస్తుతానికి, దేవుని దయ వల్ల. వాళ్ళు కూడా మోసుకొని తీసుకొచ్చి మేము గుడ్డ కూడా బండి వచ్చామని చెప్పామండి. చెప్పింది మాది కరెక్టే. చెప్పినప్పటికీ ఇక్కడ మన గుడ్డ కూడా రైతులు పొలం పంట చేస్తూ గట్లో బురద మట్టి పెట్టేశారు. అక్కడ నుంచి మోసుకొని వెళ్ళడానికి అవ్వదనేసరికి చిన్న రోడ్డు మార్చామండి. రోడ్డు మార్చి మోసుకొని తీసుకొచ్చినప్పటికీ మాకు ఆంబులెన్స్ వాడు ఆర్గ్యుమెంట్ కూడా అయ్యాడు. ఆర్గ్యుమెంట్ అయినప్పుడు చెప్పాను ఒక మాట,
నువ్వు నచ్చితే ఎక్కించలేకపోతే దెబ్బ నువ్వు ఎవరు నాకు చెప్పడానికి? గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అయ్యా? మేము మోసుకొని తీసుకొస్తున్నావు కదా, చాలా దూరం నుంచి మోసుకొని తీసుకురావాలి, టైం పట్టింది, నువ్వేం కోపడుతున్నావు అని గట్టిగా చెప్పానండి. గట్టిగా చెప్తే ఎక్కించుకొని తీసుకెళ్లారు. మీరు అధికారులకి నాయకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పలేదా సార్ ఇప్పుడు? అది ఇప్పుడు మీరు అధికారులకి ఇప్పుడు నాయకులు చెప్పాలంటే అధికారులకి నాయకులకి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇక్క మీదటైనా మమ్మల్ని గుర్తించి మా గ్రామానికి, మా మారుమూల ప్రాంతానికి రోడ్డు అవని, సిసి రోడ్ అవని, డ్రైనేజ్ అవని, మంచినీరు సమస్యలు ఇవంతా మేము చాలా తీవ్ర స్థితిలో ఉన్నాం సార్. ఇవి మాకు గుర్తించి చాలు సార్. దీనే మేము కోరుకుంటున్నాం, ఇంకా మించి ఏం లేదు సార్. మేము ఫీటీజీ కులాస్తాం సార్. చాలా బడుగు బలహీనతలో వెనుకబడిన జాతి మనది. అటువంటి జాతిలో మేము ఈ పరంగా 1,00,000 రూపాయలు అప్పు అడిగి రోడ్ చేయించుండాం, చిన్నది. అది కూడా ఓన్లీ మరి వేసవి కాలం 3 నెలల కాలంలో వరకే, 3 నెలల వరకే భూమి గల వాళ్ళకి అడిగామండి. అడిగేసి కొట్టించండి. ఉందండి మీకు? స్కూల్ లేదండి. మరి మీకు పాత ఊర్లో. పిల్లలు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? పాత ఊర్లో వెళ్తున్నారండి, కుసుమగూడ గ్రామంలోని. ఎంత దూరం అది? అది 3.5 కిలోమీటర్లు అండి. ఒకవేళ వర్షం పడితే? వర్షం పడితే, పెద్ద వర్షం పడితే ఉండిపోతున్నారు, చిన్న చిన్న వర్షం అయితే గుడుగు పట్టి వెళ్తున్నారు సార్. అంగన్వాడీ సెంటర్? అంగన్వాడీ కూడా అక్కడే సార్, కుసుమగూడలోనే. చిన్న పిల్లలు కదా, వాళ్ళని కావట్లేదు.